హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు క్రిస్పీ అండ్ జ్యూసీ వింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మధ్య మధ్యలో చిన్న చిన్న చిట్కాలు చెప్తాను, సో వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్, టేస్ట్కి సరిపడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని నిమ్మరసం ముక్కలకి బాగా పట్టేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ముక్క చూసారా, వండకుండానే వండిన ఫీలింగ్ వస్తుంది. అలాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో వదిలేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేంత వరకు నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని దాంట్లో కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసేసి ఒక 10 మినిట్స్ చల్లారనిచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఈసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు గుర్తుపెట్టుకోండి, చాలా సన్నగా తరుక్కోవాలి. ఆ మూడిటిని వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. కలర్ చేంజ్ అయితే మనకి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దాంట్లో టమాటో కెచప్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్, గ్రేవీలో టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ చిటికెడు పెప్పర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక థిక్ కన్సిస్టెంట్లోకి వస్తుంది. అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. నేను ఇందులో చూపించలేదు, కానీ మీరు వేసుకోండి. కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, బాగా థిక్గా ఉండకూడదు, అలాగని బాగా లైట్గా కూడా ఉండకూడదు. ఇలా చూపించే విధంగా ఉన్నాక చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా తిప్పాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఫాస్ట్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, మీకుంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అది ఆప్షనల్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చికెన్ జ్యూసీ వింగ్స్ ఇంట్లోనే తయారైపోతుంది. గార్నిష్ కోసం
పైన నువ్వులు అలా చల్లుకోండి. అంతే, మీ రెసిపీని బాగా ఎంజాయ్ చేస్తూ తినేయండి.